హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగులందరికీ కూడా శుభవార్త అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే మనకు జూలై 12వ తేదీన జీపీఎస్ అమలు చేస్తూ ఉన్నట్టుగా గెజిట్ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో దీనికి సంబంధించిన కీలక ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. సో ఈ నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలి అని చెప్పేసి చంద్రబాబు కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి ఆర్థిక శాఖకి. సో దాని గురించి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ జూలై నెలలో 3.64% డిఆర్లు అయితే పెరగనున్నాయి. ఏదైతే రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్ బిట్వీన్ 18th to 25th ఇన్ దిస్ మంత్ అని రావడం జరుగుతుందో, సో అందులో మనకు ఈసారి డీడీఓలు అప్లోడ్ చేసే బిల్లులలో 3.64% డిఏలు మరియు ఉద్యోగులకు డిఆర్లు పెన్షన్లకు పెరగడం అయితే చూస్తామండి. ఈ మేరకు సిఎఫ్ఎంఎస్ సైట్లో సాఫ్ట్వేర్ను కూడా అప్డేట్ చేసినట్టు సమాచారం. మొత్తానికైతే ఆగస్టు 1వ తేదీ తీసుకునే జీతాలలో ఈ 3.64% పెరుగుదల కూడా మనకి యాడ్ అవుతుంది. సో వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే జీపీఎస్ జీవో గెజిట్ను ఆపాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారండి. సో గత ప్రభుత్వం తీసుకొచ్చే గ్యారెంటెడ్ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ జీవో గెజిట్ను తాత్కాలికంగా నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ జీవో జారీ కావడంపై అధికారులను ఆయన ఆరాధించారు. ఇప్పుడెందుకు బయట పెట్టారో వివరించాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. కాగా జీపీఎస్ అమలు చేస్తూ జూలై 12వ తేదీన గెజిట్ ఇవ్వడంపై ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా మండిపడుతున్నారండి. సో మనకు తెలిసిందే. సో కాబట్టి ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు వెంటనే గెజిట్ను ఆపేయాలని అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారండి. సో కాబట్టి మనకి ఇంకా న్యాయమైన డిమాండ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యాబినెట్ భేటీలో నెరవేరే అవకాశాలే కనిపిస్తున్నాయండి. సో ఏపీ ఉపాధ్యాయులకు సంబంధించిన తాజా సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే జూలై నెలకు సంబంధించిన జీతాలు పెన్షన్లో 3.64% బేసిక్ పెరగడం అయితే చూస్తాము. సో అలాగే జూలై నెల జీతాలు పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.